హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీ మైండ్ తోటి ఫ్రెష్‌గా హ్యాపీగున్నాను. మీరందరూ గూడా బాగున్నారని అనుకుంటున్నాను. బావుండాలి కూడా. ఓకే. అమ్మవారు అందరూ మిమ్మల్ని చల్లగా చూడాలి. నేను ఎంతమంది దేవుళ్ళకి మొక్కుకుంటున్నానో నన్ను చూడాలి. మీ అందరిని గూడా చూడాలి. సో, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో, థ్యాంక్ యూ. సో, వాట్ ఈస్ దట్? ఆఫ్టర్ మ్యారేజ్ ప్రతి ఒక్క ఉమెన్ ఇంట్లో స్ట్రక్ అయిపోతారు. ఎందుకని? ఫ్యామిలీస్, కిడ్స్, రెస్పాన్సిబిలిటీస్. సో, బయట మార్కెట్‌కొచ్చి జాబులు చేయాలన్నా చాలా ట్రబుల్ అవుతా ఉంటది. ఫ్యామిలీ మెయింటెనెన్స్, కిడ్స్ మెయింటెనెన్స్, జాబ్ మెయింటెనెన్స్. వర్కౌట్ అవ్వదు. సేమ్ పొజిషన్ నాది గూడా. బిఫోర్ మ్యారేజ్ టీచింగ్ ఫీల్డ్ ఐడియా ఉంది నాకు. సో, కాలేజ్ లెవెల్‌లో ఐడియా ఉంది. స్కూల్ లెవెల్‌లో ఐడియా ఉంది. సో, ఆఫ్టర్ 10 ఇయర్స్ మళ్ళీ ఇప్పుడు నేను ప్లాన్ చేస్తున్నా. పిల్లలతోటి వర్కౌట్ అవ్వలేదు బయటికెళ్దామంటే. ఇంకేం చేయాలి అనేసి రెజ్యూమ్స్ ఫార్వర్డ్ చేసిన. ఇంకా ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయిపోయిన 2, 3 దిక్కుల. నా వల్ల కాలే. ఎందుకు? రీజన్ ఏంటి? కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు నా దగ్గర. కంప్లీట్ తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్. ఇక్కడ హైదరాబాద్‌లో వచ్చేసి కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం బ్యాక్‌గ్రౌండ్ అయి ఉండాలి. ఫుల్ ఫ్లెడ్జ్‌గా కమ్యూనికేషన్ ఉండాలి. నాకు లేదని కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోయినాయి. సబ్జెక్ట్ లేదని కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోయినాయి. ఇంటర్వ్యూ ఫెయిల్ అయినని కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోయినాయి. రెజ్యూమ్ రిజెక్ట్ అయిపోయిందని కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోయినాయి. ఏం చేయాలి? వేరే ఫీల్డ్‌కెళ్ళాలంటే మనసొప్పదు. కంప్యూటర్ ఫీల్డ్‌కెళ్ళాలంటే మనసొప్పదు. వేరే ఫీల్డ్ అంటేనే అసలు యాక్సెప్ట్ చేయాలని అనిపించదు. ఎట్లా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? సబ్జెక్ట్ నిల్ అయిపోతుంది. 10 ఇయర్స్ క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఏ ప్రిపరేషన్ చేద్దామన్నా ఫుల్ ఫ్లెడ్జ్‌గా ప్రిపేర్ అవ్వలేకపోతున్నాము. బయట క్లిక్ అవ్వలేక, గవర్నమెంట్ ఫీల్డ్‌లో క్లిక్ అవ్వలేక మైండ్ అంతా బ్లాంక్ అయిపోయిందన్నమాట. ఎట్టకేలకైతే మొన్నటిదాకా నవరాత్రులు పట్టిన. అంతకుముందు సప్త శనివారాల వ్రతం మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేసిన. ఐ మీన్ షార్ట్ వీడియోస్ పెట్టేసిన. నా నవరాత్రులు వరాహిదేవి అమ్మవారి పూజ కూడా షార్ట్ వీడియోస్‌లో షేర్ చేసిన. సో, అమ్మవారి దయ నా పైన ఉందని నేను బిలీవ్ చేస్తున్నా. కాల్ వచ్చేసింది. ఇంటర్వ్యూ కాల్. సో, ఇంటర్వ్యూ అటెండ్ అయినా. వెళ్ళే ముందు అమ్మవారికి చెప్పుకొని ఫుల్లు బాధతోటి చెప్పుకొని వెళ్ళిన. క్లిక్ అవ్వాలి అని. ఓకే. సాటిస్ఫై. నెక్స్ట్ డెమో అన్నారు. డెమో ఏం చేయాలి? అయ్యబాబోయ్! ఇంగ్లీష్ మీడియం మళ్ళీ. నేనెలా చెప్పాలి? నేనెలా ప్రిపరేషన్ చేయాలి? ఇదే యూట్యూబ్‌ని పట్టుకున్నా నేను. నైట్ రఫ్ నోట్ బుక్స్ తీసుకున్నా. నైట్ 1:00 వరకు క్లాసెస్ వింటూనే ఉన్నా. డెమో గూడా మెంటల్‌గా ప్రిపేర్ అయిపోయినా. చెప్పాలి అనేసి ఏదేమైనా రాంగ్ ఆర్ రైట్ మొత్తం పైన చెప్పిన. సక్సెస్ అయిపోయినా. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మవారికి.